బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్ట్ గణపతి లొంగుబాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. హోంమంత్రి సమక్షంలో మావోయిస్ట్ గణపతి లొంగిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ పోలీసులతో మావోయిస్ట్ గణపతి టచ్లో ఉన్నట్టుగా సమాచారం. 5 దశాబ్దాలుగా మావోయిస్ట్ ఉద్యమంలో గణపతి కీలకంగా ఉన్నారు. గణపతి అసలు పేరు ముప్పాల లక్ష్మణరావు. గణపతి లొంగుబాటుపై సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మధ్య చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్ట్ గణపతి లొంగుబాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. హోంమంత్రి సమక్షంలో మావోయిస్ట్ గణపతి లొంగిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహరావు జాయిన్ అవుతున్నారు. నరసింహరావు, మావో ఉద్యమంలో గణపతి చాలా కీలకంగా ఉండేవారు. ఇప్పుడు గణపతి లొంగిపోతే మావో రహిత దేశంగా మారుస్తామన్న హోంమంత్రి లక్ష్యం నెరవేరినట్టే. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డికి హోంమంత్రి అమిత్ షాకు మధ్య కూడా చర్చ జరుగుతుంటే కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది. అసలు ఏంటి, ఎప్పుడు లొంగిపోయే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా మావోయిస్టులకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెట్టిన డెడ్ లైన్ ఈ నెల 31తో ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మావోయిస్టులకు సంబంధించిన అగ్రనేతలంతా తెలంగాణలో ఇటీవలే లొంగిపోయారు. దాదాపు కీలక నేతలు లొంగిపోయిన నేపథ్యంలో కేవలం గణపతి ఒక్కరు మాత్రమే ప్రస్తుతం ఉన్నారు. అయితే గణపతి ఇక్కడ లేరు, నేపాల్లో ఉంటున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన కూడా లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నారు. కానీ కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నట్టుగా లొంగిపోయిన కొంతమంది నక్సలైట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి ఈ అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ డీజీపీ ఇతర పోలీసు ఉన్నతాధికారులు కూడా హోంమంత్రి అమిత్ షాతో జరిగే భేటీలో పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. అత్యంత కీలకమైన వర్గాల ద్వారా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే తెలంగాణకు సంబంధించినంత వరకు దాదాపు అగ్రనేతలుగా చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా లొంగిపోయిన నేపథ్యంలో ఎక్కడా కూడా నక్సల్స్ కి సంబంధించి మావోయిస్టులకు సంబంధించి అగ్రనేతలు మాత్రం ఎక్కడగా లేరు. ఒక్క గణపతి పేరు మాత్రమే వినిపిస్తుంది. గణపతి ఇక్కడ ఇండియాలో లేడు, అసలు నేపాల్లో ఎక్కడ ఉన్నారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన కూడా కొంత లొంగుబాటుకు చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ కొన్ని అంశాలు ఉంటాయి కనుక అగ్రనేత కావడం చేత ఆ అంశాలను కూడా ఇటీవల తెలంగాణలో లొంగిపోయిన కొంతమంది మావోయిస్ట్ నేతలు తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నట్టుగా ఒక ప్రచారం ఇప్పటికే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి హోంమంత్రితో చర్చలు జరిపే సందర్భంగా ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి హోంమంత్రి టార్గెట్ కూడా రీచ్ అవుతున్న నేపథ్యంలోనే గణపతి లొంగుబాటుకు సంబంధించి కూడా రానున్న రోజుల్లో ఒక కీలకమైన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.